పోతున్నప్పుడు రైల్వే స్టేషన్లో కావచ్చు, ఇంకెక్కడైనా గేటు దగ్గరే కావచ్చు, ఆ వెనక బోగీలు వెనక ఒక వ్యక్తి ఉంటాడు. తెల్లని బట్టలు వేసుకొని పచ్చని జెండా, ఎర్ర జెండా 2 పట్టుకొని ఉంటాడు. అక్కడ గేటు దగ్గర కూడా ఒక ఆయన 2 జెండాలు పట్టుకొని ఉంటాడు. రూటు క్లియర్గా ఉంటే బాగుంటే పచ్చ జెండా ఊపుతాడు ఆ ట్రైన్కి. అప్పుడు పచ్చ జెండా ఊపితే అర్థం ఏంటి? ఏ అపాయం లేదు, ఏ ప్రమాదం లేదు, వెళ్ళిపోతారు. ఒకవేళ ఇతనే కనుక ఎర్ర జెండా ఊపితే వెనకున్న వ్యక్తి వెంటనే ఫోన్ చేస్తాడు, ముందు ఉన్నటువంటి డ్రైవర్కి ఫోన్ చేసి, ఎదర ప్రమాదం ఉంది, ఎర్ర జెండా ఊపారు, ఆపేయి ట్రైన్ అంటాడు. ఆపేస్తారు. ఆపకుండా వెళ్ళిపోతే ఇంజిన్ డ్రైవరు ప్రమాదంలో పడతాడు, అందులో ప్రయాణం చేస్తున్న వ్యక్తులందరూ ప్రమాదంలో పడతారు. దేవుడు మనకు కూడా కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఆ హెచ్చరికలను మనము పాటించకపోతే మనము ప్రమాదంలో పడతాం. మన భోగిలో ఉన్నటువంటి ఇంజిన్ మనమైతే, మన భోగి మన ఫ్యామిలీ అనుకోండి, అందరూ ప్రమాదంలో పడతారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలనంటే ఆ సిగ్నల్స్ని మనము గమనించుకోవాలి. పచ్చ జెండా అవసరమే, ఎర్ర జెండా అవసరమే, మంచి మాటలు అవసరమే, గద్దింపులు అవసరమే. అందుకే దేవుని బిడ్డలారా, ఈ మనం చదువుకున్నటువంటి వాక్యములు అంటాడు, వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరో. ఎన్నాళ్ళు? ఎల్లప్పుడూ. యేసు ప్రభువు వారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమనుకున్నారంటే, మళ్ళా చేపలు పట్టడానికి